దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి అపోస్తల కార్యం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము. ఒకరోజు పెంతెకొస్తు పండుగ వచ్చింది. పండుగ వచ్చినప్పుడు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు, అన్ని దేశస్తులు, అక్కడ ఏ దేశాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా పండుగ దినానికి ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండిను, మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. చూడండి, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులు ప్రార్థిస్తూనే ఉన్నారు. అకస్మాత్తు వాళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి గాలి వారి మధ్యలోనికి వచ్చి అగ్ని జ్వాలను నాలుకల వల్ల విభజింపబడినట్లుగా వారికి కనబడుతూ వారి మీద ఆ నాలుకలు రాలుతూ ఉంటే పరిశుద్ధాత్మతో అందరూ నిండిపోయి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలదు అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్లో వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, వారి మీద ఆత్మ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏక మనసుతో ఒకే చోట కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఏటి శబ్దము అనేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాగ ఆశ్చర్యపోతుంటే కొంతమంది అంటున్నారు, వాళ్ళ పలానా దేశస్తులు, పార్తీలున్నారు, మాదీలున్నారు, ఎలామీలున్నారు, మెసొపొతామియాలున్నారు, యూదయ, కప్పదొకియా, పొంతియా, ఆసియా, ప్రొబోకియా, పంపులియా, ఐగుప్తు అనే దేశంలో అందరూ వారు వచ్చి ఇక్కడ వారి భాషలతో మాట్లాడుతూ ఉంటే కొందరు అనుకుంటున్నారంట వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చూడండి ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ఆసక్తిగా ఉంటే సాతానుడు వేసే మొట్టమొదటి ప్రయత్నం అది. దేవుని యందు ఎవరైతే భాషలతో మాట్లాడుతుంటారో, నిరంతరం ప్రార్థనలో ఉంటారో వాళ్ళకి సాతానుడు ఒక అడ్డుకట్ట వేస్తాడు. సాతానుడు లోకంలో మనుషులతో దూరి అంటాడు అనమాట, వీళ్ళు మందు తాగారా, వీళ్ళు అందుకే ఇలా మాట్లాడుకుంటారు, రాత్రి 10 అయినా వదలరా, వీళ్ళకి ఏం పట్టుకుందని సాతానుడు వాళ్ళలో ఉండి మాట్లాడే ఆటంకాలు చేస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆ అందరి మధ్యలో పేతురు గారు లేచి ఎడతెగక ప్రసంగం చెప్తూ ఉంటున్నారు. ఆ ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? 42వ వాక్యంలో ఉంటుంది, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచేటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఎలా రాజు ఎడతెగక ఉన్నారో? ఎడతెగక దేంట్లో ఉన్నారు అపోస్తలులు అంట? 42వ వాక్యము కాదు, ఎడతెగక దేంట్లో ఉన్నారు? బోధ యందు 42వ వాక్యం, 2:42 అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యము చూస్తే అపోస్తలుల బోధ యందు ఫస్ట్ అపోస్తలుల బోధ, తర్వాత సహవాసం. అంటే ఏమైనా సహవాసం చేస్తే వాళ్ళకే స్నేహము. రొట్టె విరిచిట, ప్రతిరోజు రొట్టె విరిచారట. మనం వారానికి ఒకసారి, నెలకు ఒకసారి విరుస్తాం, కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా రొట్టె విరుస్తూ ఉండేవారు. ప్రార్థన చేయటి యందును 4 విషయాల్లో ఎడతెగక ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇలాగ చేస్తూ ఉంటే తెలిసిన ఇంకేమైందో, ఇక ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, స్థిరాస్తులు అమ్మేశారట. అమ్మేసి వారి అక్కర కొలది పంచిపెట్టేసి ఏక మనస్కులై ప్రతిదినము 46వ వాక్యం చూడండి, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరిచి దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చూడండి,
ఎంత చక్కటి బలలో పాల్గొన్నారు. చాలా స్థిరాస్తులు అమ్మేశారంట ఆ రోజు. దేవుని మాటలు అంగీకరించి ఇల్లు, వాకిలి, పొలాలు, భూములు, బంగారం అంతా కూడా అమ్మేసి దేవుడు ఉన్నాడు, దేవుడితో వెళ్ళిపోదామని చెప్పి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇంటింట ఇవాళ మీ ఇంట్లో రొట్టె విరిస్తే రేపు మా ఇంట్లో రొట్టె విరుస్తాం, రేపు ఇంకోళ్ళ ఇంట్లో రొట్టె విరుస్తాం, ఎలా రొట్టె విరుస్తూ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకున్నారంట వాళ్ళు. అందుచేతనే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇలాగా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ప్రజలకు భయం కలుగుతుంది. ఇదేంటి అసలు ఈ సహవాసం ఏంటి, ఈ రొట్టె విరవడం ఏంటి, ప్రార్థన ఏంటి, సీటుకి మాటికి ప్రార్థన ఏంటి, కూర్చుంటే ప్రార్థన, నిలబెడితే ప్రార్థన, ఇంటికి వెళ్తే ప్రార్థన, వస్తే ఏంటి అసలు ఈ ప్రార్థనలో ఉన్నారు. ఈ ప్రార్థనలో ఉంటే ప్రజలకట భయం కలిగిందట. ఆ రోజు ప్రజలకే భయం కలిగింది. అంత భయంకర స్థితిలో ఉన్నారు. అయితే వీళ్ళకి మాత్రం నిరంతరము సంతోషంతో ఉన్నారంట దేవుని ప్రజలు. అయితే ఇదే అనమాట. చూడండి ఎలాగా మనం ఏ రీతిగా ఉండాలో దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అనుదినము అలాగా బాధ, అపోస్తుల బాధ ఏంటి అసలు? అపోస్తుల బాధ ఏంటి? అపోస్తుల బాధ అసలు ఏంటి? అపోస్తుల సహవాసం అసలు ఏంటి? అపోస్తులు విడిచే రొట్టె ఏంటి? అపోస్తులు చేసే ప్రార్థన ఏంటి? అసలు అపోస్తులు కావాలి ఎందుకైనా? యేసుప్రభు శిష్యులు అపోస్తులు. అంతే, పౌలు గారు శిష్యుడు కాదు, కానీ అపోస్తులైన పౌలుగా అనిపించుకున్నాడు తర్వాత. అసలు అపోస్తులు శిష్యులే. ఎందుకంటే అకాలం ముందు పుట్టిన నాకును అపోస్తులత్వానికి మరి ఆయన అధికారం ఇచ్చాడు అంటాడు ఆయన. అంచేతనే బాధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, 4 విషయాల్లో ఎడతెగక ఇప్పుడును. అందుకే వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తులు దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. ఎలాంటి శక్తులు ఇచ్చాడంటే, ఎలాంటి శక్తులు ఇచ్చాడు అనేసి అంటే, అయితే ఎలాంటి అపోస్తుల బాధలో ఉన్నప్పుడు ఒకరోజు అంట మరి యోహాను గారు, పేతురు గారు కలిపి ప్రార్థనకి వెళ్తాను. ఒకరోజు 3వ అధ్యాయంలో ఉంటుంది. ప్రార్థనకి వెళ్తుంటే ప్రతిరోజు కూడా ఒక మనుష్యుడు, ఒక కుంటివాడిని, ఒక మనుషుడిని వాళ్ళ బంధువులు తీసుకొని రావడం, ఆ యొక్క దేవాలయం దగ్గర పెట్టడం, వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చి మళ్ళా తీసుకుని వెళ్ళేవారు. వాడు ఏం చేసేవాడంట, కుంటివాడు ఏం చేసేవాడు, భిక్షం అడుక్కుంటూ పెట్టేవారు కొంతమంది. అయితే ఒకరోజు పేతురు, యోహాను గారు కూడా ఆ రోజు శృంగారమైన దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రార్థనకు వెళ్తారు ఎప్పుడు వెళ్ళినట్టుగానే. వెళ్తూ ఉంటే ఆ బయట ఉన్నవాడు చూసి అనుకుంటున్నాడు, 4వ వాక్యంలో ఉంటుంది, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. అయితే అనుకుంటున్నాను అనమాట, వాడిని భిక్షం అడుగుతాను, అయ్యా నాకు భిక్షం అయ్యాయా, ఎంతో కొంత అయ్యాయి అంటే, మా తట్టు తేరి చూడు అన్నారు. అంతే, మా తట్టు చూడమనేది, తేరి చూచి మా తట్టు చూడమనేది. వాడిని ఇలా చూశారంటే ఏంటి ప్రాబ్లం అనేది, ఏంటి ప్రాబ్లం ఉంది? దైవజనుడు ఇప్పుడు ఎలా చూడాలా? ప్రతి ఒక్కరిని కూడా తేరి చూడాలా, వాడి సమస్య ఏంటో కనిపెట్టాలా. అప్పుడు మా తట్టు చూడు అంటే ఆ రత్నం పనుడు తిన్న చూడమంటారు, ఇంకేమో వస్తాయి కదా, బోల్డ్ ఉన్నాయి ఇస్తాయి కదా మనకి అనుకుంటాను. పాస్టర్ దగ్గర ఏంటవుతాయి, తెల్ల బట్టలే కనబడుతుంది తప్ప జోబులు అంట డబ్బులు ఉండవు. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు మా దగ్గర ఏమైనా దొరికితే ఆలోచించొద్దు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడు అన్నాడు. అంతే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడు అన్నాడు. ఎప్పుడైతే నడు అన్నారో ఆయన వెంటనే చీలమండల బలం వచ్చేసింది, పైకి లేచిపోయాడు, దిగ్గులు లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తుతిస్తూ వారితో పాటు లోనికి వెళ్ళిపోతున్నాడు. వెళ్తుంటే చాలా మంది అనుకుంటారు, లోపల కూర్చున్న భక్తులు, అరే ఇందాక అడుక్కున్నాడు కదా, వీడు భిక్షగాడు కదా అని అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రజలందరూ కూడా చూస్తున్నారంట, ఏంటి అసలు ఇది, అమ్మో. 11వ వాక్యం, వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా వాడు ప్రజలందరూ చూస్తాను, ఎవరో అడుక్కునేవాడు కాళ్ళు చేతులు వచ్చేసాయి. ఇప్పుడు కుంటివాడు అడుక్కునేవాడు కాళ్ళు చేతులు వచ్చేస్తే గట్టి పట్టుకుంటారట, అయ్యగారులు పాస్టర్ గారు అనుకోని. ఎప్పుడైతే
పట్టుకుంటుంటే ప్రజలందరూ చూసి ఆయన గుంపుగా వచ్చి అంటున్నారు. అప్పుడు వీళ్ళందరూ ప్రజలతో ఇట్లా అంటున్నారు, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? ఇది మా శక్తి కాదు, మా బలం కాదు, ఇది మేమేంటో మా భక్తి కాదు, ఇది మా సొంత శక్తి కాదు, మా సొంత భక్తి ఇది కాదు. మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? మీరు ఆయన అప్పగించారు, ఆయన మేము ఆరాధించాము. మీరు ఆయన్ని మరణానికి అప్పగించారు, అయితే మేము ఆయన్ని ఆయన నామంలోనే ఈయన బలపరిచాము అని అన్నారు అంతే. అయితే మొత్తం మీద మీ పాపుడే మళ్ళీ అక్కడ ప్రసంగం చేస్తూ అంటూ ఉన్నాడు కదా. చాలా అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నటువంటి దినాలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సొంత శక్తి మన సొంత భక్తితో ఏ మనుష్యుని కూడా బాగు చేయలేము, మరి స్వస్థపరచలేము, మంచి మార్గంలోనికి తీసుకుని వెళ్ళలేము. మనం కేవలము ఆయన బలము ఆయన శక్తితోనే నడిపించడం జరుగుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.